మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అందరం చూసాం. చావులతో రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ చూస్తుంటే చాలా అందరూ పిల్లలు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు రాజకీయ అవగాహన లేని వారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే మరి ఒక జోకర్ లాగా అయిపోతున్నాడు ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఆయనకి ఏం మాట్లాడాలో ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఆయన రాజకీయ ప్రస్థానమే శవ రాజకీయాలతో మొదలైందని ప్రతి ఒక్కరికి తెలుసు. తండ్రి గారి శవం పట్టుకొని మరి సంతకాలు పెట్టించుకొని కుర్చీ కోసం ఏ విధంగా శవ రాజకీయాలు చేశారో మరి దానితో పాటు మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా మరి భయభ్రాంతులు చేశారో మనందరికీ తెలుసు. మరి శవ రాజకీయాలు చేస్తూ మరి దళితుల్ని హతమార్చడం మనం చూసాం. మరి దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానితో పాటు మరి బాబాయి గొడ్డలిపోటు మరి ఎవరి ఎంపీ సీటు కోసం ఎవరైతే అడ్డం వస్తారో అలాంటి ఒక మంచి వ్యక్తిని మరి బాబాయి గొడ్డలిపోటు ఏ విధంగా మరి రపర్రప నరికారో మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అనంతబాబు గారు ఎవరితో ప్రయాణిస్తున్నారు, మరి అవినాష్ రెడ్డి గారు ఎవరితో ప్రయాణిస్తున్నారు, మరి ఈ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సడన్గా స్వామి వివేకానంద గారు అయిపోయినట్లు, మహాత్మా గాంధీ గారు అయిపోయినట్లు, మరి గౌతమ్ బుద్ధుడిలా మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ తెలుసు. మీ తాత చరిత్ర, మీ తాత రాజారెడ్డి గారి చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకి తెలుసు. మరి మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రజలందరికీ తెలుసు. మరి సైకో జగన్ గురించి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఫ్యాక్షన్, ఈ రాయలసీమ భయపడేవారు ఒకప్పుడు. ఫ్యాక్షన్ అనేది రక్తం ఏర్లై పారేది. మరి ఎవరు ఆ ఫ్యాక్షన్ రాజకీయాలకు నాంది పలికిన వ్యక్తులు ఎవరో మరి ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ మరి ఇలాంటివి డ్రామాలు ఆడితే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు క్షమాభిక్ష. ఎవరికి మీరు క్షమాభిక్ష పెట్టారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు ద్రోహం చేశారు. ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారా మీరు? మరి ఏదైతే మరి మీ చరిత్ర అది, మీ తాతగారి చరిత్ర, మీ తండ్రి గారి చరిత్ర, నీ చరిత్ర మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా చరిత్ర ఏంటో మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పాలా? మరి విజనరీ లీడర్ మాండేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలా? మరి ఈరోజు ఈ రాయలసీమలో ఫ్యాక్షన్ అనే పదాన్ని నిర్మూలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి కత్తి పట్టుకున్న చేతులందరూ ఈరోజు పెన్ను పెట్టుకుంటున్నారు, కంప్యూటర్లు పెట్టుకుంటున్నారు, ల్యాప్టాప్లు పెట్టుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లా, వ్యాపారవేత్తల్లా మరి రైతాంగాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలుసు. రాయలసీమలో ఫ్యాక్షన్ నిర్మూలించి ఈరోజు పరిశ్రమలు కావచ్చు, ఈరోజు రాయలసీమ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానితో పాటు మరి ఈరోజు ఈ అతి తక్కువ కాలంలోనే మరి ఈరోజు మరి ఏరోస్పేస్ కంపెనీ తీసుకురావడం తెలుసు, మరి బుల్లెట్ కంపెనీని తీసుకురావడం తెలుసు, మరి డ్రోన్ హబ్గా తీసుకురావడం తెలుసు. మరి ఈ ప్రాంతాన్ని డ్రోన్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా, టూరిజం హబ్గా, సోలార్ హబ్గా, ఈరోజు హార్టికల్చర్ హబ్గా, రాయలసీమ హార్టికల్ హబ్గా ఈరోజు మనం మారుస్తున్నాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. మరి దీనికి జవాబు ఎక్కడ? ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ప్రాంతాలకి మతాలకు అతీతంగా ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? మీరు మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గురించి మాట్లాడతారా? జగన్ రెడ్డి గారు నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి ఆయనని విమర్శించే అర్హతే మీకు లేదు. ఎందుకంటే ఈరోజు అతి తక్కువ కాలంలోనే ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న అలాంటి వ్యక్తి, కీలకమైన వ్యక్తి మరి నారా లోకేష్ బాబు గారు అనే విషయం తెలుసు. ఈరోజు భారతదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏది అంటే మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలుసు. ఎక్కడ చూసినా పరిశ్రమలు, ఏదైతే మేము మాట చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు అన్నామో మరి 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేసే వ్యక్తి
మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మీ తాత చరిత్ర, మీ తండ్రి చరిత్ర, మీ చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈరోజు మా చరిత్ర ఏంటి? మా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పార్టీని బలోపేతం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి ఈరోజు మీరు మీ ఉనికి కోసం, మీ పార్టీ ఉనికి కోసం ఈరోజు మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ వచ్చింది. మా పార్టీ అయిపోయింది, మా చీటీ చింపేశారు. ప్రజలందరూ చెప్పారు. మీ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు క్లారిటీగా చెప్పారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి చావుకు కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళ తల్లిని ఈ విధంగా ఇబ్బంది పడుతుంది, చెల్లి షర్మిలమ్మ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఇంకో చెల్లి సునీతమ్మ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది. మరి షర్మిలమ్మ కూతురు మరి మేనకోడల ఆస్తి కూడా నీకు తక్కువ వచ్చిందంటే ఇంకా మీరు ఏ విధంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మీ పార్టీ పరిస్థితి అయిపోయింది. మీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి. అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో డైవర్షన్ చేయాలనుకుంటే ప్రజలు ఆల్రెడీ క్లారిటీగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబంలో మా తాతగారు ఏ విధంగా చనిపోయారు, మా నాన్నగారు ఏ విధంగా చనిపోయారు, మా చిన్నాన్నగారు స్వయం కృతాకి. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారు అనేది మొత్తం యావత్ దేశం అంతా చిన్న పిల్లలు కూడా తెలుసు. ఆ డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుందా ఏంటా అనేది కూడా అందరూ ఎదురు చూసి ఎక్కడ జరిగింది ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆ రోజు వాతావరణం అనేది అందరికీ తెలిసింది. ఇంతకుముందే కేశవ్ గారు చెప్పినట్లు దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో చూశాం. వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా చిత్రీకరించారో చూశాం. ఈరోజు మీకు సోషల్ మీడియా ఉంది. మీ సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా, వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారు? 80%, 90% మీ మీద ఆరోపణలు రాకుండా ఉంటే నేను రాజకీయం నుంచి సన్యాసం తీసుకున్నాను. ఓపెన్ ఒక ప్రెస్ క్లబ్లో ఒక సోషల్ మీడియా పెట్టి మీరు ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్ చేసి మీరు ఓపెన్గా ఎవరైనా దీని మీద ఆన్సర్ చేయండి. మీరు నమ్ముతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది దీంట్లో, వివేకానంద రెడ్డి దాంట్లో డైరెక్ట్గానే నమ్ముతున్నాం అనే క్వశ్చన్ రాకుండా పోతే నేను ఎంపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి మానుకుంటాను. ఇవన్నీ ఒక పక్క చేస్తూ ఎంత ధైర్యంగా మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొని వచ్చి అంటే అతను ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, ఈ గొడ్డలి అనేది బాగా ప్రజల్లోకి పోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి పాపం ఒక శాంతి దూతగా ఆయనే నేను మంచివాడిని, మా కుటుంబం ఇలా చేశారు. అసలు కుటుంబంలో ఈరోజు పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబంలో చిన్నాన్నను చంపేసి ఒక పక్క చెల్లెలతో దూరం అయిపోయి సిస్టర్స్తో ఈ కేసులన్నీ ఎవరు విచారించారు? చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం కాదు, సిబిఐ విచారించేసి ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయి చేసి మిగతా మీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులందరినీ ముద్దాయిలు చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పటికీ. ఇంకా కూడా వివేకానంద రెడ్డి హత్య అప్పుడు ఎప్పట్లో నిజంగా దేవాంశ్ లేడు, లేకుంటే ఆయనకు చిన్నపిల్లాడు, లేకుంటే ఆయనే కొంచెం 10-15 సంవత్సరాలు వచ్చింటే ఆయనే పాత్ర ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి నమ్మించే విధంగా ప్రయత్నం చేసేవాడు. ఎక్కడ పోతున్నాం? అసలు చరిత్ర ఏంటి? రాజారెడ్డి ఏ విధంగా చిన్నప్పుడు చేశాడు అంటే, మేము చిన్నప్పుడు దాదాపు 48 సంవత్సరాల క్రితం పులివెందుల్లో ఇతని పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీలు దొమ్మిలు చేసేవారు. రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో, పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎన్ని దోపిడీలు ఎన్ని దొమ్మిలు అంటే విలేజ్లపై పడి నైట్ పూట ఇప్పుడు స్టీవెన్ పురం చూసాం కదా, అప్పుడు పూర్వం